ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో వేసవిలో డిమాండ్ ఉండే ఒక మంచి బిజినెస్ ఐడియా గురించి తెలుసుకుందాం. ఈ బిజినెస్ అనేది చాలా చిన్నది మరియు తక్కువ పెట్టుబడితోనే ఇంట్లోనే స్టార్ట్ చేసుకోవచ్చు. ఆ బిజినెస్ ఏంటి అంటే ఐస్ క్యాండీ బిజినెస్. ఫ్రెండ్స్, వీటిని మీరు చిన్నప్పుడు తినే ఉంటారు. వీటిని సన్నని పొడుగ్గా ఉండే కవర్లో కోలా లేదా బాదం మిల్క్ టైప్లో ఉండే జ్యూస్ని వేసి దాన్ని ఫ్రిడ్జ్లో పెడితే ఐస్ గడ్డగా మారుతుంది. దీనిని పిల్లలు చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. ఈ బిజినెస్ని మీరు విలేజ్లో అయినా సిటీలో అయినా ఎక్కడైనా స్టార్ట్ చేసుకోవచ్చు. మీరు ఈ బిజినెస్ని ఫుల్ టైమ్గా కాకుండా జస్ట్ పార్ట్ టైమ్గా స్టార్ట్ చేసుకుంటే చాలా మంచిది. ఇక ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మనకు కావలసిన రా మెటీరియల్ ఏంటి అంటే ప్యాకింగ్ రోల్, ఫ్లేవర్స్, ఇంకా సీలింగ్ మిషన్ కావాలి. ఫ్లేవర్లలో చాలా రకాలు ఉంటాయి. అంటే ఫ్రూటీ, కోలా, ఆరెంజ్, స్ట్రాబెర్రీ, మ్యాంగో, చాక్లెట్, ఇలా చాలా రకాలు ఉంటాయి. ఈ ఫ్లేవర్స్ అన్నీ మీరు ఆన్లైన్లో కొనుగోలు చేసుకోవచ్చు లేదా మీ దగ్గరలోని ఐస్ క్రీమ్ పార్లర్లో అయినా ఇవి లభిస్తాయి. ఇవి పెద్ద రేటు కూడా ఉండవు. కేవలం 150 రూపాయల నుంచి 200 రూపాయల లోపే లభిస్తాయి. వీటిలో మంచివి ఒక 2-3 ఫ్లేవర్స్ సెలెక్ట్ చేసుకొని మీరు ఈ బిజినెస్ని స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక తయారీ విధానానికి వస్తే 20 లీటర్ల మంచినీటిని ఒక ప్లాస్టిక్ బకెట్లో తీసుకొని అందులో 2.5 కేజీల చక్కెర వేసి బాగా కలుపుకోవాలి. అందులో లెమన్ సాల్ట్ అని మార్కెట్లో దొరుకుతుంది. దానిని 2 చెంచాలు వేసి అందులో మీరు ఏ ఫ్లేవర్ జ్యూస్ తయారు చేయాలి అనుకుంటున్నారో ఆ ఫ్లేవర్ వేసి బాగా మిక్స్ చేయాలి. ఇలా తయారు చేసుకున్న జ్యూస్ను ప్లాస్టిక్ కవర్లో ఫిల్ చేసి సీలింగ్ మిషన్ ద్వారా సీల్ చేయాలి. అంతే, మీకు ఐస్ క్యాండీ అనేది రెడీ అయిపోతుంది. ఇలా తయారు చేసుకున్న వాటిని మీరు మీ ఏరియాలో ఉండే చిల్లర అంగళ్లకు, కూల్ డ్రింక్స్ షాపుల వారికి, ఐస్ క్రీమ్ అమ్మే షాపుల వారికి, అలాగే చెరుకు రసం అమ్మే షాపుల వారికి హోల్సేల్గా అమ్ముకోవచ్చు. ఒక క్యాండీ మీకు కేవలం 70 పైసల కన్నా తక్కువే పడుతుంది. ఇలా మీరు ఒక రోజుకు 1000 ప్యాకెట్లు తయారు చేసి ఒక ప్యాకెట్ పైన ₹1 లాభం వేసుకొని అమ్ముకున్నా మీకు 1000 రూపాయల లాభం వస్తుంది. ఇది చాలా చిన్న బిజినెస్. మీరు మంచి టేస్ట్, మంచి క్వాలిటీతో మీ ప్రోడక్ట్ అందిస్తే మీ ప్రోడక్ట్కు డిమాండ్ పెరిగి బిజినెస్ బాగా జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి బిజినెస్ ఐడియా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి బిజినెస్ ఐడియాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో సరికొత్త బిజినెస్ ఐడియాతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.